అందరికీ నమస్కారం. ఏమండి, చాలామంది నన్ను అడుగుతుంటారు, గుళ్ళల్లో పూజారిగా ఆడవాళ్ళు ఎందుకు ఉండరండి అని. సింపుల్ అండి. ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్త్రీ కన్నా పురుషుడు శ్రేష్టంగా ఉంటాడు. స్త్రీలో మాలిన్యాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ నెలసరి కానివ్వండి, మిగతా అనేక కార్యక్రమాలు, పిల్లల్ని ఎత్తుకోవడం, దింపడం, చేయటం అన్నీ కూడా. అందుకే మగవాళ్ళే చాలా వరకు గుళ్ళల్లో పూజారిగా ఉండడమే కాదు, ఇండ్లల్లో కూడా భార్యాభర్తల విషయంలో ఎవరు దీపం పెట్టాలి అంటే భర్త దీపం పెట్టాలి. దీపారాధన ఉదయం సూర్యోదయమైన గడియ లోపల చేసేయాలి. సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయిన గడియ లోపల దీపం పెట్టేయాలి. కరెక్ట్గా సూర్యాస్తమయానికి సూర్యోదయానికి కూడా మీరు దీపం పెట్టొచ్చు. దీపానికి చక్కగా చందనము, కుంకుమ అలంకారాలు చేసి చక్కటి ఆవు నెయ్యితో దీపం పెట్టడము, ఒత్తులు 2 తీసుకొని ఒక్క దాంట్లో 2 ఒత్తులు, జీవాత్మ పరమాత్మ, అలా 2 ఒత్తులు 2గా పెట్టి మొత్తం 2 దీపాలు వెలిగించాలి. ఆ విధంగా ఉదయం సాయంకాలం ఏ ఇంట్లో అయితే, ఏ మగవాళ్ళైతే ప్రత్యేకంగా దీపాలు పెడతారో ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యము తొలతూగుతుంది. అలాగే అన్ని దరిద్రాలు, రోగాలు, కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి దీపారాధన మగవాళ్ళు చేయడమే కరెక్ట్. లేని పక్షంలో అప్పుడప్పుడు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య.